ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు గురువారం రాత్రి వ్యాపారస్తులకు వివరించి ప్రచారం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథరావు, ఇతర నేతలు వ్యాపార సంస్థల యజమానుల వద్దకు వెళ్లి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్, రఘునాథరావు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు కేంద్రం ద్వారా నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించారు. సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయమ్మా, చదవండి. మోడీ గారి మరొకసారి తప్పనిసరిగా చదవండి. మీ వర్గాలు భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. మోదీ గారి ప్రభుత్వము 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులందరినీ కూడా కలిసి గత 11 సంవత్సరాల నుంచి అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకుని అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, రైతులకు, మహిళలకు, వ్యాపారస్తులకు, యువకులకు, ఇట్లా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకోవైపు అభివృద్ధి, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు, కొత్త రైల్వే స్టేషన్లు. ఈరోజు మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ని 30 కోట్ల రూపాయలతోటి అమృత్ భారత్ పథకంలో దాన్ని ఆధునీకరణ చేస్తుంది. త్వరలోనే నూతన రైల్వే స్టేషన్ శంకుస్థాపన. ఇవాళ మంచిర్యాల నుంచి ఎటువైపు చూసినా జాతీయ రహదారులు. ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మన మంచిర్యాల పట్టణంలో కార్పొరేషన్లో ఇప్పుడున్న సమస్యలు, ఇక్కడ మనకు కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ, అంటే మంచిర్యాల పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తే దీనికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఏదైతే వైర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఒకవేళ ఇక్కడ మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దీనికి ఒక డిపిఆర్ ప్రపోజల్ తయారు చేసిస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరీంనగర్, సంగారెడ్డి ఇటువంటి ప్రాంతాలకు అన్నిటికీ కూడా అందజేయడం జరిగింది. రేపు మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా అభివృద్ధి చెందడానికి, దీన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా వంతు కృషి చేయడానికి రెడీగా ఉన్నాము. దీనికి కావాల్సిన ప్రపోజల్స్ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ ద్వారా దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు పంపితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రేపు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల పట్టణం లోపల ప్రతి ఇంటింటికి వెళ్లి వారు సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా మరి పాంప్లెంట్ రూపం లోపల వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు సాధారణ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసము అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆహార భద్రత పథకం కావచ్చు, ఆరోగ్య బీమా పథకం కావచ్చు, అందరికీ మంచినీళ్ళు అందించేటువంటి పథకం కావచ్చు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏదైతే రైతు భరోసా పథకం కావచ్చు, ఏదైతే ప్రధానమంత్రి యొక్క 6 నెలకు సంవత్సరానికి 6,000 రూపాయల రైతులకు ఇచ్చేటువంటి పథకం కావచ్చు, అదేవిధంగా రైతులకు వ్యవసాయాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే యూరియా, డీఏపీ మీద అనేక పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి గ్రామీణ ప్రాంత రైతులతో పాటు పట్టణ ప్రాంత రైతులను, ప్రజలను కూడా అభివృద్ధి చెందడానికి జాతీయ రహదారులతో పాటు అనేక విధమైనటువంటి అమృత పథకం ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి పథకాలు పెట్టి పట్టణ ప్రాంత ప్రజలను ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. కాబట్టి 11 సంవత్సరాలుగా ఆయన సాధించినటువంటి విజయాలన్నింటినీ ఇంటింటికి పాంప్లెంట్ రూపం లోపల ఈ రోజు అందజేయడం జరిగింది. భారత్ మాతాకి జై. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సూచనల మేరకు సభలో పాల్గొనేందుకు బస్సు, కార్లలో తరలి వెళ్లారు. సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి సికే వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామీణ స్థాయి నేతలు పాల్గొన్నారు. కాగా గురువారం హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున్ ఖర్గేను ప్రేమ్సాగర్ రావు, సురేఖ జ్ఞాపిక అందజేసి సన్మానించారు. రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమ్మేళనము ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామ అధ్యక్షులైతేనేమి, వార్డు అధ్యక్షులేమి, మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని విభాగాలు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా తరలి వెళ్లడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది, అందరికీ సమన్వయం చేస్తుందని ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ యొక్క విలువలను, ఆశయాలను కూడా వీళ్ళు అణచివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దానిలో భాగంగానే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన, వాడన కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేరకు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు అందరికీ సమన్వయమనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టి ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి సిద్దమైందని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పోటీ పడుతూ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల నుండి 3 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, పార్టీ అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యకర్తల ఏదైతే గ్రామ స్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నుండి పెద్ద మొత్తంలో ఈరోజు మా మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీలు అందరం పెద్ద ఎత్తున బస్సులలో తరలించడం జరుగుతోంది. ఈ యొక్క ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలు, 6 గ్యారంటీలుగా ఏమి ఎన్నో పథకాలు మేనిఫెస్టో లేనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ నేతృత్వంలో ఈరోజు మంచిర్యాల దినదినం ఏదైతే గత 30 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ యొక్క మంచిర్యాలను కేవలం 18 నెలల్లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా, అంటే ఇంతకుముందు సిద్దిపేట, సిరిసిల్ల అనేది, కానీ ఈరోజు మంచిర్యాల చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే అది కేవలం మా ప్రేమ్సాగర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసినా కూడా, ఏ పిలిపించినా కూడా పెద్ద ఎత్తున సమీకరించి బస్సులను పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాం. అంతకుముందు అయితే రాహుల్ గాంధీ గారు అయితే భారత్ జోడో యాత్ర కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లి కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నట్టు వారికి మా కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లోని తెలంగాణ రైఫల్ పిస్టల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల గౌతమినగర్కు చెందిన మహతి సిల్వర్ మెడల్ సాధించింది. మంచిర్యాల మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వెరబెల్లి రవీందర్రావు కుమార్తె వెరబెల్లి మహతి S26 10 మీటర్ రైఫిల్ షూటింగ్లో 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పార్లమెంటు సభ్యుడు రఘువీర్ రెడ్డి హాజరై విజేతలకు మెడల్స్ అందజేశారు.
గతంలో మహతి జాతీయ స్థాయిలో కూడా రైఫెల్లో పలు మెడల్స్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాలలోని నివాసంలో బీజేపీ నాయకులు మహతిని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్శెట్టి రాజ్ కుమార్, గాజుల ముఖేష్ గౌడ్, ఎనగందుల కృష్ణమూర్తి, మెట్టుపల్లి జయరామారావు, బెల్లంకొండ మురళి, విరబెల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ అంధ విద్యార్థుల పాఠశాల వృద్ధాశ్రమంలో శుక్రవారం ఓసీపీ సేఫ్టీ ఆఫీసర్ గురిజాల శ్రీధర్రావు లావణ్య కుమార్తె రాగశ్రియ జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం అందజేశారు. కరీంనగర్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం పొందినందుకు సాయి దృష్టి అంధుల పాఠశాల వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు ₹1,00,000 ఆర్థిక ట్రస్ట్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ, హోమియో వైద్య నిపుణులు మంచిర్యాల వారికి ఆర్థిక సహాయం అందజేశారు. గురజాల శ్రీధర్రావు తల్లిదండ్రులు గురజాల పద్మావతి, క్రీస్తుశేషులు రఘునాథరావు స్ఫూర్తితో గతంలో కూడా ₹60,000 అందజేయడం జరిగిందన్నారు. వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ఇన్ఛార్జ్ వసుమతి, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. గురజాల శ్రీధర్రావు, సేఫ్టీ ఆఫీసర్గా శ్రీరాంపూర్ ఓపెన్ క్యాష్ నందు పనిచేస్తున్నాను. మా మదర్ పద్మావతి, మా వైఫ్ లావణ్య, మాకు ఒక కుమార్తె గురజాల రాగశ్రియ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కరీంనగర్ బ్రాంచ్లో ఉద్యోగం చేస్తుంది. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ సాయి దృష్టి అంధుల పాఠశాల మరియు వృద్ధాశ్రమంకు మా కుటుంబం తరపున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో మా అమ్మాయి తనకు ఉద్యోగం వచ్చినందుకు తన శాలరీ నుంచి 50,000, నేను నా శాలరీ నుంచి 50,000, మొత్తము ₹1,00,000 ఆర్థిక సహాయం కింద ఇవ్వడం జరుగుతుంది. మా తండ్రి గారైన గురజాల రఘునాథరావు గారు సాజక్ యూనియన్ మరియు MTSA అధ్యక్షులుగా పనిచేశారు. మా తండ్రి గారు మాకు నేర్పించిన మంచి విషయాలు ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థికంగా, మిగతా సమస్యలు, తర్వాత ఇలాంటి సంస్థలు నడిపే వారికి మనం ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమంకు ₹1,00,000 ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ సాయి దృష్టి అంధుల పాఠశాలలో ఉంటున్న అందరికీ కూడా భగవంతుడు ఎప్పటికీ చల్లగా చూసుకోవాలని, అంత మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.